ఆంధ్రప్రదేశ్లో కొంతమంది జర్నలిస్టుల మెడలకి తుపాకీ పెట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసేలాగా కుట్రలు పన్నుతుందా? అందులో భాగంగానే సదరు జర్నలిస్టులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ సమావేశం కాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఎటువంటి వ్యూహరచన చేస్తోంది, దాంట్లో భాగంగా జర్నలిస్టులని ఎలా వాడుకుంటోంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జర్నలిస్టుల తలకి తుపాకీ పెట్టి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసేందుకు కుట్రలు పన్నుతుందని, అందులో భాగంగానే ఈరోజు జర్నలిస్టులతో వైఎస్ఆర్సీపీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఆ సమావేశం తరువాత ఇక ఆ సదరు జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మేలాగా వ్యూహరచన చేయబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, మీరు పొరపాటుగా చెప్పారు జర్నలిస్టులు అని. వాళ్ళు జర్నలిస్టులు కాదండి, జర్నలిస్టులు. ఎందుకంటే వాళ్ళకి డబ్బే ముఖ్యం సమాజం కంటే. ఓకే, డబ్బు ప్యాకేజీలను బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే సమాజ శ్రేయస్ అయితే లేదు దాంట్లో. ఎందుకంటారా, 2019 ఎన్నికలకు ముందు ఏదైతే కుట్రలు పన్నారో కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు, సమాజంలో మేధావులుగా పేరొందినటువంటి కొంతమంది వ్యక్తులతోటి, అదేవిధంగా చంద్రబాబు అంటే ప్రత్యేకించి కోపం ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులతోటి, కొంతమంది ఈ పవన్ కళ్యాణ్ అంటే కోపము, అలాంటి కూటమి ప్రభుత్వం కలిసిన వలన మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి రాకూడదనే ఉద్దేశంతో కొంతమంది ఏదైతే మొత్తానికి ఒక వ్యతిరేక వర్గాన్ని కూడగట్టారు. ఈరోజు పేపర్లో కూడా చూశాను, కడప జిల్లాకు చెందినటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారితో ఇక్కడ హైదరాబాద్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళతోటి ఒక ప్రత్యేక శిక్షణ లేకపోతే ఏ విధంగా విశేషం చెమ్మాలి అనేటువంటి కార్యక్రమాల మీద తర్ఫీదులు ఇస్తున్నారట. ఓకే, సరే, ఒక పక్క నుంచి ఇది. గతంలో మీరు చూడండి, కల్లం అజయ్ రెడ్డి గారు ఆయనతో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులు 2024 ముందు కూడా ఒక గ్రూపు కింద ఇది కొన్ని సభలో సమావేశాలు 2019 ముందు కూడా చేశారు. అలాగే 2019 ముందు సక్సెస్ అయ్యాం కాబట్టి 2024 ముందు కూడా సక్సెస్ అవుద్దనే ఉద్దేశంతో వాళ్ళతో సభలో సమావేశాలు నిర్వహించారు. 2019 తర్వాత ఎవరైతే వారికి సహకరించారో గతంలో వాళ్ళందరూ కూడా పదవులు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చూడండి, ఒక సలహాదారుగా కల్లం అజయ్ రెడ్డి గారికి ఇచ్చారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పేపర్లో పనిచేసినటువంటి పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదవులు ఇచ్చింది. ఓకే, మన కొమ్మినేని గారు కావచ్చు, దేవులపల్లి అమర్ గారు కావచ్చు, ఇచ్చింది. పాపం ఏబికే ప్రసాద్ గారు అంటే బాగా పెద్ద వయసు వచ్చింది కాబట్టి ఆయనకి పదవి ఇవ్వలేకపోయింది, కానీ వేరే రకంగా ఆదుకుంటుంది లేండి ఆయన్ని. అయితే ఈ విధంగా చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే అదే నేను అంటుంది. కృష్ణ గారు, ఏబికే ప్రసాద్ లాంటి వారు ఉన్నారు, వృద్ధులు, పెద్ద ఆయన నారా వెంకటేశ్వర గారి దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆయనకి చంద్రబాబు గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, మరి గతంలో ఏదైనా చేస్తాననేది చేయలేదేమో చంద్రబాబు గారు, నాకు తెలియదు, కానీ ఆ కోపం ఉండొచ్చు. ఆయన కూడా వ్యతిరేకమైన వార్తలు. ఒక మనిషిని అర్థం చేసుకున్న తర్వాత ఒక జర్నలిస్ట్ అన్నవాడు ప్రజల తరపున ప్రజల గొంతు కింద మాట్లాడాలి. తప్పుంటే తప్పు ఉండాలి, ఉప్పు అంటే ఉప్పు అని చెప్పాలి. అది మానేసి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసేటువంటి దుర్మార్గాలు తెలిసి కూడా దాన్ని పాజిటివ్ యాంగిల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు. ఆయన సరే ఆ పేపర్లోనే రాస్తూ ఉంటానికి, వేరే పేపర్లో ఆర్టికల్స్ రాడనుకోండి, ఆయన రాసుకుంటూ వస్తాడు. ఆయన విషయం చెమ్మేటువంటి కార్యక్రమాలు. ఆయన గురువు నారా వెంకటేశ్వర గారు ఒకప్పుడు ఒక మాట మాట్లాడాడు, నిజము కప్పిపుచ్చి నీతిని విడియాడి స్వామి కార్యము చేయు జర్నలిస్టు తాచువాడు కంటే తక్కువవాడయా అన్నాడు. అంటే కేవలం నిజాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ మెప్పు గురించి చేసేవాడు తార్చువాడు కంటే తక్కువవాడు కదా నారా వెంకటేశ్వర గారు అన్నాడు. అద్భుతమైనటువంటి జర్నలిస్టుల్లో ఆయన పెద్ద పేరు. ఆయన శిష్యుడిగా చెప్పుకుంటాడు ఆయన. మరి ఆయన మరి చేసేది ఏంటి? సరే, ఇక కట్ చేస్తే కొమ్మినేని గారు గతంలో ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్లో ఆయన చంద్రబాబు గారు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఏదో వార్తలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఆయన ఛానల్ మారిపోయి సాక్షిలో జాయిన్ అయిన కాడించి ఆయన చేసేటువంటి విష ప్రచారం ఎటువంటిదో చూసాం మనం. ఆయనకు కూడా పదవి ఇచ్చి సంతృప్తిపరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా దేవులపల్లి అమర్ గారు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి జర్నలిస్టు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ మీద ఎన్ని రకాలుగా విషయం చెమ్మాలో అన్ని రకాలుగా విషయం చెమ్మినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి కేంద్రంలో ఢిల్లీ స్థాయిలో ఓ పదవి ఇచ్చి కూర్చోబెట్టింది.
ఇప్పుడు ఆయన ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ పత్రికల్లోనే ఆంధ్ర మీద విషయం చెబుతా రాస్తున్నాడు ఆయన. నేను అంటుంది గతం నుంచి ఉందండి వీళ్ళకి బుద్ధి. ఒక రకమైనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఏదో రకంగా విషయం చెబితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి, అది మెయిన్ ఎజెండా. డెవలప్మెంట్ జరగకూడదు, డెవలప్మెంట్ జరగకపోతే కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనేటువంటిది ఒక నింద చేయొచ్చు, అది కార్యక్రమం. అమరావతి మీద చూడండి, అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ లాంటి సంస్థలు అప్పులు ఇస్తుంటే వాళ్ళకు కూడా లెటర్లు రాసి అమరావతి ప్రాంతంలో రైతులు ఏ విధంగా భూములు లాక్కున్నారని, అక్కడ పెట్టుబడి మీరు అప్పులు ఇస్తే అది తిరిగి మీకు డబ్బులు రావని, ఇన్ని రకాల లెటర్లు అన్ని రకాలుగా లెటర్ రాస్తున్నారు. అంటే రాష్ట్రంలో అమరావతి డెవలప్మెంట్ అవ్వకూడదు, రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు. వీళ్ళతో పాటు కొంతమంది అనలిస్టులు ప్రత్యేకించి ప్యాకేజీలు, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, లేదా కొన్ని చిన్న చిన్న ఛానల్స్ చుట్టూ తిరుగుతా ఏదో రకంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద 6 పథకాలు అమలు చేశారా, మరి అలా చేశారా ఇలా చేశారా అని. పాపం మా వర్ధిల్లు మురళి గారు ఉన్నాడు ఇప్పుడు ఆ పత్రిక ఎడిటర్ గారు, ఆయనేమో అమరావతి ప్రాంతం మీద మన మోదీ గారు వచ్చి శంకుస్థాపన జరిగే రోజున కూడా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడిపోతుంటే అమరావతిలోనేమో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం అంటే ఇంత పెద్ద ఆర్టికల్ రాశాడు. మంచి వ్యక్తి అని అంటుంది, వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వ్యక్తులు అయి ఉండొచ్చు, కానీ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఆ పరిధిలోనే మాట్లాడాలి కదా, ఆ మాట్లాడుతూ వాళ్ళ ఆత్మను చంపుకుని పనిచేస్తున్నారు కొంతమంది. సరే వేరే విధంగా డబ్బుల గురించి అవ్వచ్చు, లేకపోతే మరి భవిష్యత్తులో పదవులు వస్తాయని కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేనేమంటున్నానంటే మీ ఎజెండా ఏదైనా అవ్వచ్చు కాదు, కనీసం మంచి జరుగుతున్నట్టు మంచి జరిగినట్టు చెప్పాలి. దాంట్లో ఉన్న లోపాలు ఏమైనా ఎత్తి చూపించాలి. గతంలో పట్టిసీమ విషయంలో కూడా అలాగే అన్నారు, చాలా దుర్మార్గం అని. పట్టిసీమ ఈ రోజున ఎంత కాపు కాస్తుందంటే పోలవరం కంప్లీట్ అయ్యేదాకా పట్టిసీమే కదా కాస్తుంది. అక్కడ పట్టిసీమలో అవినీతి జరిగితే మాట్లాడమంటాం మనం. ఎస్, ఖచ్చితంగా పట్టిసీమలో అవినీతి జరిగితే మాట్లాడండి. అలా పట్టిసీమే వద్దని వారు కొంతమంది. అక్కడ దాకా ఎందుకంటే మొన్న మోదీ గారు వస్తే గతంలోనేమో మట్టి నీరు ఇచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు అనేటువంటి విమర్శలతోటి. అరే ఆయన ఓపెన్ చేసిన 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి గురించి మాట్లాడే, క్వాంటమ్ వ్యాలీ పార్క్, టెక్ పార్క్ గురించి మాట్లాడు. ఆ రాష్ట్రానికి ఉపయోగమా కాదా? పెట్టుబడి పెడుతున్నారు, పెట్టుబడి పెట్టే సంస్థలు సరైనవా కాదా? వాటి వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? మాట్లాడడం తప్పలేదు. భూములు ఇచ్చారంటే భూములకు ఉపయోగం ఉందా? యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి రావా? ఇది మాట్లాడండి. దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చూపండి. అసలు ఏమీ లేనట్టు మోదీ గారు వచ్చి ఏదో చంద్రబాబు గారిని పొగడడం, చంద్రబాబు గారి మోడీ గారిని పొగడడం, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ గారిని పొగడడం, ఇదే సరిపోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంత దుర్మార్గం ఉంటుంది. నీ అంటుంది రాజకీయాలు ఎప్పుడూ చేయొచ్చు కృష్ణ గారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఏకతాటమే ఉండాలి. ఓకే, రాజకీయ పార్టీల సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, లక్ష్యం ఒకటే కదా. రాష్ట్రంలోని ప్రజలు బాగుంటేనే కదా నువ్వు ఈ రియాల్ కాకపోతే రేపటి రాజకీయం చేస్తావు. రాష్ట్ర ప్రజలే బాగోక, రాష్ట్ర ప్రజలే ఎప్పుడు ఏడుస్తా కూర్చుంటే నువ్వే బాగుపడతావు, నువ్వే రాజకీయం చేస్తావు. అటువంటి దుర్బుద్ధి ఉన్న ఎక్కడ ఉండకూడదు. భారతదేశంలో ఎక్కడా లేదు. మనకి దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఈ జనం ఈ రోజుకి సార్ అధికారులు, కొంతమంది మాజీ అధికారులు కావచ్చు, లేకపోతే మాజీ జర్నలిస్టులు కావచ్చు, ప్రస్తుతం వాళ్ళు కావచ్చు, మీరు చూడండి ఆ రోజు సాక్షి పేపర్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా తీసుకెళ్ళి మీకు సెక్రటేరియట్లు ఉద్యోగాలు ఇచ్చారు. మీరు సెక్రటేరియట్కి వెళ్తే ఇది సాక్షి ప్రధాన కార్యాలయమా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అర్థం కాని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారో ఆ సలహాదారులకి ప్రభుత్వం నుంచి ఎన్ని ముడుపులు అందాయో రకరకాలుగా ప్రచారం జరిగింది. అప్పుడు ఖచ్చితంగా 60 మంది సలహాదారులు ఏ సలహాలు ఇచ్చారో తెలియదు. ఒకళ్ళకి ప్రజాధనం అంటే ఈ జర్నలిస్టులు కూడా, ఈ సదరు జర్నలిస్టులు కూడా ఆ సలహాదారులుగా పనిచేశారు. అదే అంటున్నా, సాక్షి ప్రధాన కార్యాలయమా ఆంధ్రప్రదేశ్ సచివాలయమా తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసి, అంటే ప్రజాధనాన్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకో లేకపోతే వారి పార్టీ అధికారులు రావడానికి కావాల్సిన వాళ్ళకో డబ్బులు ఇచ్చారు. ఎవరి డబ్బులు? వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వాలా, ప్రజాధనం, ట్యాక్స్ పేయర్స్ మనీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజుకి అదే పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చుని ఒక విధంగా ఏ విధంగా విషయం చెమ్మాలి, ఏ విధంగా చేయాలి, విషయం చెమ్మే కార్యక్రమాలు కొంతమందికి ముసుగేసి, జర్నలిస్టులకి ముసుగులేసి వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి ఏ విధంగా విషయం చెమ్మించాలి అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు రాజకీయాల్లో. ఖచ్చితంగా గతంలో కూడా విమర్శలు చేసుకునేవారండి. అసెంబ్లీలోనే చంద్రబాబు గారును రాజశేఖర రెడ్డి గారు విమర్శలు అన్ని రకాల విమర్శలు చేసుకునేవారు. కానీ పరిధి దాటి వెళ్ళేవారు కాదు. ఎక్కడైనా భాష విషయంలో కూడా చిన్న ఫ్లో పొరపాటున వచ్చినా కూడా సభాముఖంగా క్షమాపణ చెప్పేవారు. ఆ సంస్కృతి ఏది? ఆ విధానం ఏది?
రాష్ట్రానికి సంబంధించిన ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయే, ఇన్ని వేల మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశాలు దొరుకుతున్నాయే, దాంట్లో ఉన్న లోపాలు ఏమంటే మాట్లాడతాం అనేసి అసలు పెట్టుబడులే రాకుండా రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసే విధంగా ఈ విధంగా కుట్రలు చెమ్మడం, విషయం చెమ్మడం సరైన పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా ఎలా జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను అనుకోను, కానీ ఈ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకున్న వాళ్ళు ఏళ్ళైనా మార్పు వస్తుందేమో మాత్రం నేను ఎదురు చూస్తున్నాము. మరి దానికి తగ్గట్టుగా వస్తుందో లేదో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.